తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ నగరం ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఈరోజు ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్మెంటులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం కావడంతో అపార్ట్మెంటు వాసులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో సెల్లార్ నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం దాటికి అపార్ట్మెంట్ మొత్తం దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో భవనంలోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం బిల్డింగ్ సెల్లార్లో ఉన్న ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సెల్లార్లో ఉన్న వాహనాలపైన మంటలు వేగంగా వ్యాపించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆ సమయంలో అక్కడ పార్క్ చేసి ఉన్న దాదాపు 15 ద్విచక్ర వాహనాలు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వాహనాలలోని పెట్రోల్ ట్యాంకులు పేలడంతో భారీ శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. ఈ ఘటనలో అపార్ట్మెంట్ అంతటా కూడా పొగ వ్యాపించడంతో గదుల్లో ఉన్న 2 వ్యక్తులు ఊపిరి అందక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొగ దట్టంగా ఉండడంతో బయటకు వచ్చే మార్గం కనిపించక వారు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది తక్షణమే యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది కలిసి భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అస్వస్థతకు గురైన 2 వెంటనే అంబులెన్స్లో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుంది. వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని కూడా వైద్యులు స్పష్టం చేయడంతో ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో స్థానిక ప్రజలు కూడా సహాయక చర్యలలో పాల్గొన్నారు. అక్కడ అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకోవడంతో మంటలు పై అంతస్తులకు వ్యాపించకుండా ఆపగలిగారు. లేదంటే పెను ప్రమాదం జరిగేదని కూడా అధికారులు పేర్కొంటున్నారు. ఆస్తి నష్టం సంభవించినప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగకపోవడంతో అపార్ట్మెంటు వాసులు మరియు అక్కడ పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని సెల్లార్లో సరైనటువంటి అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. నగరంలోని అపార్ట్మెంట్లలో నివసించే వారు విద్యుత్ ఫైరింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.